టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ఆర్థిక ప్రగతిలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న సింగరేణి సంస్థ సిఎండి బలరాం నాయక్ జన్మదినం సందర్భంగా మంగళవారం బలరాం బలగం ఆధ్వర్యంలో రామగుండం ప్రాంతంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ మేరకు బలరాం నాయక్ సోషల్ మీడియా రామగుండం కన్వీనర్ కడమండ శ్రీహరి ఆధ్వర్యంలో బీసీ గురుకుల బాలికల పాఠశాలలో సింగరేణి ఫారెస్ట్ డివైజీఎం కన్నా నాయక్ చేతుల మీదుగా వాల్ మౌంట్లు ఫ్యాన్లు బహుకరించారు. ఈ సందర్భంగా కడమండ శ్రీహరితో కలిసి కన్నా మాట్లాడారు. హ్యాపీ బర్త్డే బలరాం సార్ అని చెప్తామా? హ్యాపీ బర్త్డే బలరాం సార్. హ్యాపీ బర్త్డే బలరాం సార్. రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి సింగరేణి సంస్థ సిఎండి శ్రీ బలరాం నాయక్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు రాష్ట్రంలోని తన అభిమానులు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా బలరాం నాయక్ సోషల్ మీడియా రామగుండం సంస్థ తరఫున ఈరోజు గురుకుల పాఠశాలలోని విద్యార్థులకు ఫ్యాన్లు బహుకరించడం జరిగింది. అలాగే అన్నార్థులకు 200 మంది అన్నార్థులకు అన్నదానం వితరణగా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్గా మనం అందరికీ తెలుసు, ఇక్కడ మీలాంటి వాళ్లకు సింగరేణి సంస్థ చైర్మన్ చాలా పెద్దవారు, దాదాపు 40,000 మంది ఉద్యోగులు, కాంట్రాక్ట్ లేబర్స్ ఒక 30,000 మంది, మొత్తం కలుపుకుంటే సుమారు ఒక 70,000 మంది ఎంప్లాయ్మెంట్ తోటి సంస్థ. తెలంగాణలో అతిపెద్ద గవర్నమెంట్ సంస్థ సింగరేణి. దానికి అధినేత గౌరవ సిఎండి బలరాం సార్ ఎక్కడి నుండి వచ్చారంటే మట్టిలో నుండి వచ్చారు. మట్టిలో మాణిక్యానికి నిలువెత్తు నిదర్శనం బలరాం సార్. బికాజ్ ఈరోజు గురుకులాల్లో మీరు ఏ విధంగా విద్యాభ్యాసం చేస్తున్నారు, దీనికంటే కఠినమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొని చాలా అట్టడుగు వరకు చిన్న చిన్న పల్లెటూరు ఒక తాండాలో పుట్టి, మహబూబ్ నగర్లో ఉన్నటువంటి తిరుమలగిరి దగ్గర ఉన్న ఒక చిన్న తాండాలో పుట్టి, దారులు లేవు, స్కూల్ వసతి లేదు, ఎడ్యుకేషన్ సిస్టమ్ అసలు అక్కడ ఏమీ లేని దగ్గర చిన్నగా స్కూల్ స్టార్ట్ చేసి వారి స్కూలింగ్ వారు స్వతహాగా చెట్ల ప్రేమికులు, ఫ్రీ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అనే పేరు కూడా వారికి వచ్చింది. వారొక్కరే ఒక భారతదేశం, తెలంగాణే కాదు ఎంటైర్ భారతదేశంలో ఉన్నటువంటి సివిల్ సర్వెంట్స్ ఎవ్వరూ చేయని పని వారు చేశారు. ఏంటంటే స్వయంగా వారే మొక్కలు నాటుతారు. ఈ విధంగా సింగరేణిలో ఖాళీ స్థలాల్లో సుమారు ఒక 40 ఖాళీ స్థలాల్లో 1000 మొక్కలను నాటి ఇప్పటికీ సార్ 1977 సో ఈరోజు కూడా మొక్కలు నాటి 20,000 పైచలకు మొక్కలు నాటేసి దాదాపు 40 చిట్టడుగులను డెవలప్ చేశారు. ఆ చిట్టడుగులు ఈరోజు మనలాంటి ఈ టౌన్లో ఉన్న వాళ్లకు ఒక ఆక్సిజన్ హబ్గా తయారవడమే కాకుండా ఎన్నో జీవచరాల పక్షులకు వీటన్నిటికీ ఆవాస కేంద్రాలు ఏర్పడి అవి బ్రూడింగ్ చేసుకొని బ్రతికే ఆస్కారాన్ని కల్పిస్తుంది. అదేవిధంగా మనకు స్వచ్ఛమైన గాలి, వాతావరణం, చెత్తదనం వచ్చే విధంగా కష్టపడుతుంది. జనరల్గా సివిల్ సర్వెంట్ అనేవారు ఇట్లాంటి కార్యక్రమాలు చేయరు. కేవలం వారి మనసు గొప్పది, వారి ఆలోచన గొప్పది కాబట్టి వారు చేశారు. వారే మన అందరికి స్ఫూర్తి. వారి నానుడి ఒక్కటే, ప్రతి అడుగు పచ్చదనం ఉండాలి, ఈ ప్రకృతి బాగుండాలి. ఇప్పుడు మనం కష్టపడుతుంటేనే, ఈ కష్టపడి మొక్కలు నాటితేనే నెక్స్ట్ వచ్చే జనరేషన్, మీ జనరేషన్, మీ తర్వాత వచ్చే జనరేషన్ స్వచ్ఛమైన గాలి, వాతావరణాన్ని మీరు పొందగలరు. లేనిచో మాలాంటి కాకుండా పిల్లల్ని డెవలప్ చేయకుంటే మీకు ఎటువంటి మంచి వాతావరణం దొరకదు. కావున మీరు కూడా మీ బాధ్యతగా ప్రతి ఒక్కరూ బలరాం సార్ చెప్పిన విధంగా ప్రతి అడుగు పచ్చదనం మొక్కల్లో ప్రేమిస్తాం.
పర్యావరణాన్ని కాపాడుకుందాం అనే నాటితో ముందుకు సాగుతారని ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ పేరు